మౌనమేలనోయి ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాల్టి మన ప్రయాణం ఆన్ ఎయిర్లో 3వ ఎపిసోడ్. హాయ్, నేను ఆరాధ్య. నిన్న జరిగిన విషయం ఇంకా నా మనసులో నుంచి పోవడం లేదు. ఆ క్యాసెట్, ఆ వాయిస్, ఎవరక్కడ అని తన గొంతు నుంచి వచ్చిన కలవరం ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది. అసలు ఆ నిహారిక ఎవరు? ఎందుకు అందరూ ఆమె పేరు వినగానే మాట్లాడటం ఆపేస్తున్నారు? ఈరోజు ఎలాగైనా ఈ విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. స్టేషన్కి వచ్చేసరికి అందరూ ఎప్పటిలాగానే బిజీ, ఎవరి పనుల్లో వాళ్ళు. నిన్నేమి జరగనట్టే ఉన్నారు. నాకేనా అంత వింతగా అనిపిస్తుంది అనుకున్నాను. మేనేజర్ సార్ కూడా కనిపించారు. నన్ను చూసి గుడ్ మార్నింగ్ ఆరాధ్య అన్నారు. అంతే. నిన్న రాత్రి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను కూడా ఏం అడగలేదు. కానీ నా మనసు మాత్రం ఆర్కైవ్స్ రూమ్ దగ్గర తిరుగుతుంది. రోజంతా సంహవ్ పనిచేశాను, కానీ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. చివరికి లంచ్ తర్వాత అందరూ క్యాఫ్టీరియాకి వెళ్ళారు. అదే ఛాన్స్ అనుకొని నెమ్మదిగా ఆర్కైవ్స్ రూమ్ దగ్గరికి వెళ్ళాను. డోర్ కొంచెం ఓపెన్గానే ఉంది. లోపలికి వెళ్ళాను. అదే పాత రూమ్, అదే దుమ్ము, అదే షెల్ఫ్స్. నిన్న నేను తీసుకున్న క్యాసెట్ అదే షెల్ఫ్ మీద ఉండాలి. నేరుగా అక్కడికి వెళ్ళాను. లేదు, క్యాసెట్ అక్కడ లేదు. ఒక షెల్ఫ్ కాదు, మొత్తం రూమ్ వెతికాను. పైనుంచి కింద వరకు ప్రతి బాక్స్ తెరిచి చూశాను, కానీ క్యాసెట్ దొరకలేదు. ఒక్క రాత్రిలో ఆ క్యాసెట్ ఎక్కడికి వెళ్ళింది? ఎవరైనా తీసుకెళ్లారా, లేక నేను చూసింది నిజమే కాదా? సరే, క్యాసెట్ దొరకలేదు కదా, వెళ్దామని తిరుగుతుంటే ఒక మూలలో దుమ్ముతో కప్పబడిన ఒక రిజిస్టర్ కనపడింది. దాన్ని తీసి దుమ్ము దులిపాను. చాలా పాతది. పేజెస్ కూడా ఎల్లో అయిపోయాయి. నెమ్మదిగా తెరిచాను. అందులో ప్రతి నైట్ షో వివరాలున్నాయి. డేట్, టైం, ఆర్జే నేమ్, రిమార్క్స్ అన్నీ చాలా నీట్గా రాసున్నాయి. నేను నేరుగా నిహారికని వెతకడం మొదలుపెట్టాను. ఒక్కో పేజ్ తిప్పుకుంటూ చివరికి ఆ పేరు కనిపించింది. ఆర్జే నిహారిక, నైట్ షో, 15 జూలై 3 AM. నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆ ఎంట్రీ కింద ఒక్క లైన్ మాత్రమే ఉంది. ట్రాన్స్మిషన్ లాస్ట్ అంటే ప్రోగ్రామ్ మధ్యలో ఆగిపోయిందా? టెక్నికల్ ప్రాబ్లమా? కరెంట్ పోయిందా? లేక ఇంకేదైనా జరిగిందా? నేను అదే ఆలోచిస్తున్నా. అంతలో రూమ్ బయట ఎవరో నడుస్తున్న శబ్దం. అడుగులు నెమ్మదిగా దగ్గర అవుతున్నాయి. నా చేతిలో ఉన్న రిజిస్టర్ వెంటనే మూసేసి షెల్ఫ్ వెనక్కి వెళ్ళి తాక్కున్నాను. అడుగుల శబ్దం ఇంకా దగ్గరైంది. డోర్ నెమ్మదిగా తెరుచుకుంది. ఎవరో లోపలికి వచ్చారు. నేను షెల్ఫ్ వెనక నుంచి చూడాలని ప్రయత్నించాను, కానీ ఎవరూ కనిపించడం లేదు. కానీ శబ్దాలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఒక డ్రాయర్ తెరిచిన శబ్దం. ఏదో వెతుకుతున్నట్టున్నారు. నా గుండె మాత్రం చాలా గట్టిగా కొట్టుకుంటుంది. ఆ తర్వాత ఒక్క మాట మాత్రమే వినిపించింది. ఇంకా ఎవరు వెతుకుతున్నారు? ఆ వాయిస్ మేనేజర్ సార్ది కాదు, విక్రమ్ది కూడా కాదు, రిసెప్షన్ మేడంది కాదు. స్టేషన్లో నేను ఎప్పుడు వినని వాయిస్. నేను ఒక్క క్షణం కూడా కదలలేదు. దాదాపు 2 నిమిషాలు అలాగే విన్నాను. ధైర్యం చేసి నెమ్మదిగా బయటకు వచ్చాను. రూమ్లో ఎవరు లేరు. డోర్ మాత్రం తెరిచే ఉంది. అసలు లోపలికి వచ్చిన వారు బయటికి ఎప్పుడు వెళ్ళారు? అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చేసాను. నా తలంతా ఒకటే మాట తిరుగుతుంది. ట్రాన్స్మిషన్ లాస్ట్. అది టెక్నికల్ ప్రాబ్లమా, లేక ఆ రోజు ఆ బ్రాడ్కాస్ట్లో ఇంకేదైనా జరిగిందా? అప్పుడే వెనక నుంచి మేనేజర్ పిలిచారు. ఆరాధ్య. వెనక్కి తిరిగాను. నువ్వు ఆర్కైవ్స్ రూమ్లోకి వెళ్ళావా అని అడిగారు. ఒక్క సెకండ్ ఏం చెప్పాలో అర్థం కాలేదు. లేదు సార్ అని అబద్ధం చెప్పేశాను. ఆయన 2 సెకండ్లు నా వైపు చూశారు. తర్వాత చిన్నగా నవ్వారు. అంతే, ఒక్క మాట చెప్పారు. నిహారిక కూడా మొదట అబద్ధం చెప్పింది. నా శరీరం మొత్తం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఆయన అలా ఎందుకన్నారు? అసలు నిహారికకి నాకు ఏమైనా సంబంధం ఉందా? కొన్ని ప్రశ్నలు మనమే వెతుక్కుంటాం, కొన్ని ప్రశ్నలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. నిహారిక కథ నేను వెతకడం మొదలుపెట్టాను, కానీ ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది ఆ కథ నన్ను వెతుకుతుంది అని. ఆ తర్వాత ఏంటి? మిగిలిన కథ వచ్చే వారం మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. ఇక సెలవు. నేను మీ అమూల్య చోడిశెట్టి, సైనింగ్ ఆఫ్.